నా ఆర్మీ సెల్యూట్ అండి. నేను 22 ఇయర్స్ ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయ్యి వచ్చానండి. ఈ 22 ఇయర్స్లో నాకు 1965 పాకిస్తాన్ వార్, 1971 పాకిస్తాన్ వార్లో పార్టిసిపేట్ చేసే భాగ్యం నాకు కలిగింది. అందులో దాన్ని గర్విస్తున్నాను నేను. 1965 వార్, 1971 వార్ తర్వాత ఏంటంటే ఈవేళ రిపబ్లిక్ డే ఇది చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము. దేశభక్తి గీతాలు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మారుమోగిపోతుంటాయి మన మైకిల్లో. కానీ ఆ భక్తి గీతాలని ఎంతమంది మనము ఆలపిస్తున్నామండి, దానికి గమనించుకుంటున్నామండి. తర్వాత ఏంటంటే ఏదో గాలికై పాడుతున్నాయి, పాడి పాడి అలసిపోయి మధ్యాహ్నానికి అవి రెస్ట్ తీసుకుంటాయి, అంతే కదండి. దానిలో లతా మంగేష్కర్ పాడిన పాట ఒకటి ఉందండి, ఏ మేరే వతన్కి లోగో. అది ఎంత వేదనాభరితమైన పాట అంటే ఆమె కర్చీఫ్తో కన్నీరు తుడుచుకుంటూ ఆమె గుండెల్లో బాధంతా వ్యక్తం చేసి పాడిన పాట అండి అది. అది చైనా యుద్ధంలో దానికి సంబంధించిన పాట అది. దాన్ని ఒక్కమారు మీరు ఈ ఒక్కమారు ఆ పాటని బాగా అర్థం చేసుకున్నారంటే దేశభక్తి అంటే ఏంటి, వీర సైనికులు అంటే ఏంటి అని మీకు అర్థమవుతుందండి. దయించి ఆ పాటని కంప్లీట్గా మీరు ఒక్కమారు విని అర్థం చేసుకోండి. మీకు దేశభక్తి ఆటోమేటిక్గా మీలో వస్తుందండి. అది నా విన్నపం. ఇంకోటి ఏంటంటే భారత సైనికుల యొక్క మన బల పరాక్రమం, పౌరుషం, మన సైనికులకి దేనిలో కూడా తీసిపోరండి. ఇప్పుడు ఉదాహరణకి 1965 పాకిస్తాన్లో యుద్ధం చేసుకుందాము. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయిందండి, సెప్టెంబర్ 22కి ఎండ్ అయిపోయింది. ఆ ఎండ్ కూడా ఎట్లా చేశారంటే ఈ మన మహానుభావులు బయట కంట్రీల ప్రెషర్తో ఆపాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో మన దగ్గర అప్పుడు చిన్న చిన్న ట్యాంకులు అండి, షెర్మన్ ట్యాంక్స్, తర్వాత ఆర్సిఎల్ గన్స్ అని జీప్ పైన ఫిట్ ఉంటాయండి, రివాల్వింగ్ గన్స్, అవి ఆర్టీ గన్స్, చిన్న చిన్న ఆర్టీ గన్స్. కానీ అమెరికా వాడు సప్లై చేసిన, పాకిస్తాన్ సప్లై చేసినటువంటి ట్యాంక్స్ అండి వాడివి పేటెంట్ ట్యాంక్స్, మహా గంభీరమైన ట్యాంక్స్, అధునాతమైన ట్యాంక్. వాడు చాలా గర్వపడ్డాడు, నా ట్యాంక్ని ప్రపంచంలో ఎవరు కొట్టలేడు అనే ఒక్క గర్వంతో వాళ్ళకి వందలాది వేలాది ట్యాంకులు సప్లై చేశాడండి. తర్వాత సేబర్ జెట్స్ అనే ఫాస్టెస్ట్ ప్లేన్స్ అప్పుడు సప్లై చేశారండి. వాటితో రణరంగానికి వచ్చారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. వాటి ముందర ఈ షెర్మన్ ట్యాంక్స్, పాకిస్తాన్ ట్యాంక్ ముందర నిజంగా చెప్పాలంటే ఒక ఆట బొమ్మలాగా ఉంటుందండి. ఆ ట్యాంకులతో, ఈ ఆర్సిఎల్ గన్తో వాటిని ముక్కలు కొట్టేశారండి. ఇక ఏమి చెప్పాలంటే దాన్ని ఇంకా చెప్పరాని ఇది మహా ఘోరమైన ట్యాంకులు వదిలిపెట్టి పరిగెత్తిపోయారండి వాళ్ళు. నిప్పు పట్టుకొని కాలిపోయాను కొన్ని ట్యాంక్స్ అండి. ఆ ట్యాంక్స్ అంతా వికీపిండ్ అనే పంజాబ్లో మన వాళ్ళు రికవరీ చేసి ఆ ట్యాంక్స్ అన్ని రికవరీ చేసి పెడితే మన ప్రధానమంత్రి శాస్త్రి గారు అది చూసి, ఇది పాకిస్తాన్ ట్యాంక్స్ గ్రేవ్ యార్డా, ఇది నిజంగా వందలాది వేల ట్యాంక్స్లు అక్కడ గ్రేవ్ యార్డ్, అమెరికా ట్యాంక్స్ గ్రేవ్ యార్డ్ లాగా తయారైందండి అక్కడ. అది ఎంత, మన దగ్గర ఏముందండి, చిన్న ట్యాంక్స్, చిన్న గన్, ఆర్సిఎల్ గన్స్. తర్వాత వాళ్ళ ట్యాంక్ ముందర అది చూస్తే ఎంత భయానకరంగా ఉంటుంది తెలుసా. ఆ ట్యాంకులు మనకి మన ట్యాంకులకు వాళ్ళ ట్యాంక్ కంపేర్ చేస్తాను, వాళ్ళ గన్స్ మన గన్స్ కంపేర్ చేస్తాను. కానీ భారతీయ జవాన్ల యొక్క గుండె ధైర్యం అండి, గుండె గుప్పెడంత ఉండదంటారు. కాదు మన సైనికులకి గుమ్మడికాయ అంత గుండె ఉంటుందండి. ఆ గుమ్మడికాయ అంత గుండెతోనే మన వాళ్ళు ఫైట్ చేశారండి, ఓడించారండి. 1920 కిలోమీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయారండి, ఆక్యుపై చేసుకున్నామండి. కానీ 2862 మన సోల్జర్స్ చనిపోయారండి.
2862 చనిపోయారు. 8,000 మంది పైచిలకు గాయపడ్డారండి, సీరియస్లీ wounded. తర్వాత వికలాంగులైన వాళ్ళు 8,000 పైన అండి. మొత్తం టోటల్లీ 11,000 అబోవ్ మన వాళ్ళు క్యాజువాలిటీస్తో సఫర్ అయ్యారండి. ఇన్ని కిలోమీటర్స్ మనం విరుద్ధంగా పోరాడి పోయిన తర్వాత ఏమైందంటే ఆఖరికి ప్రతి పవర్ఫుల్ కంట్రీస్ ప్రెషర్తో సిస్ఫైర్ చేయాల్సి వచ్చింది. ఫైరింగ్ ఆపేశారు. మళ్ళీ కొంతకాలం తర్వాత అవి ఈ 1920 కిలోమీటర్స్ ఆక్యుపై చేసుకున్నామే వాళ్ళకి చేతుల్లో పెట్టి రమార్పణం అంటా మనం బయటికి తిరిగి వచ్చేసామండి అక్కడి నుంచి. ఎంత బాధాకరమైన విషయం అండి. ఇంతమంది జవాన్లు పోగొట్టుకొని బ్లడ్ షెడ్ పాకిస్తాన్ ఏరియాలో 1920 కిలోమీటర్స్లో బ్లడ్ మన సైనికులు బ్లడ్ ప్రవహించారండి అక్కడ. దాన్ని వదిలిపెట్టుకొని వచ్చేసామండి. అప్పుడు మన వాళ్ళు మన సైనికులు జవాన్లు వచ్చేప్పుడు మన ఆఫీసర్లు అడిగారు, ఏంటి సార్ ఇంతమంది మన జవాన్లు చనిపోయారు, ఇంత నష్టమైంది, మనం ఎందుకు దీన్ని వదిలిపెట్టి పోవాలి అంటే ఆఫీసర్లు ఏమంటారండి, అరే మీరే భాయ్ మీరెంతో మేము అంతేరా, మన చేతుల్లో ఏమి లేదురా, ఢిల్లీలో కూర్చున్నారే పీఠాల్లో వాళ్ళ ఆదేశాలు మనం పాటించాలరా, అది తప్ప మనమే చేసేది లేదు అని అన్నమాట. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి. తర్వాత తాష్కెట్లో శాస్త్రిని తీసుకెళ్ళిపోయారు, అక్కడ ఏదో మీటింగ్ బెటర్ చేశారు, బలవంతమని సైన్ చేసుకున్నారు. అప్పుడు ఆయన మనోవేదన ఒక్క మారు మీరు అర్థం చేసుకోండి. ఆయన చనిపోయాడంటే హార్ట్ అటాక్ చనిపోయాడంటే ఆ బాధతో కాదు, ఇంత వేల మంది నా సైనికులు నేను చంపుకొని డిఫెన్స్ నేను ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఇంతమందిని చంపుకొని ఈ దేశాన్ని మళ్ళీ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నాము, వాళ్ళు వాపసు ఇస్తున్నాము వాళ్ళకి, మా సైనికులు నేను పోయి తిరిగి ఏం జవాబు చెప్పాలి అనే ఆ బాధతో ఆయన మిడ్నైట్లో రాత్రి 1:30 ఆ ప్రాంతంలో తర్వాత హార్ట్ అటాక్ చనిపోయాడండి ఆయన. కారణం ఇదండి, నా జవాన్లకు పోయి నేను ఏం జవాబు చెప్పాలి, ఆ బాధతో ఆయన చనిపోయాడండి అక్కడ. చూడండి ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఆజాద్ కాశ్మీరు 1947లో వాడు ఆక్యుపై చేసి పట్టుకున్నాడు, తిరిగి ఇంతవరకు ఇవ్వాల మనకి, మనం ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి? అదే మా జవాన్లు అడిగారు ఆఫీసర్ని, ఆఫీసర్ దగ్గర జవాబు లేదు, జవాబు చెప్పాల్సిన ఢిల్లీలో కూర్చున్నాడు, వాళ్ళు జవాబు చెప్పాలి, అంతే కదండి. ఇంకా 1971 వారికి వస్తే పాకిస్తాన్ వారు 1971 వారికి వస్తే అప్పుడు మనకు కొంచెం ఆర్మ్స్ ఇంప్రూవ్మెంట్, అధునాతనమైన ట్యాంక్స్ వచ్చాయి, వాళ్ళతో ఢీకొట్టే బలగం ఉంది మన దగ్గర, ప్రతి ఒక్కటి ఆర్మ్స్ అమ్యునేషన్లు ప్రతి ఏ లోటు లేకుండా వచ్చిందన్నమాట. కానీ అప్పుడు కూడా ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందండి. అప్పుడు ఎంత జవాన్లకి ఎంత డిగ్రేడ్ అయిపోతారండి వాళ్ళు. మీరు డిగ్రేడ్ అంటే వాళ్ళ మనోవేదన ఒకరు అర్థం చేసుకోండి. ఎవరు అర్థం చేసుకుంటే ఎవరున్నారండి అర్థం చేసుకునే వాళ్ళు? మేము మా ట్యాంకులతో పాకిస్తాన్ ఏరియాలో సెక్రటరీ డిస్ట్రిక్ట్ అండి, నైనాకోట్ తహసీల్ లోపల ఉన్నామండి. మేము 60 కిలోమీటర్స్ లోపల ఉన్నాం, మేము ఉన్నాం. సిస్ఫైర్ అయిపోయింది. December 3rd 1971 వారు స్టార్ట్ అయింది. December 16th అది క్లోజ్ చేస్తే బలవంతంగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు నిలబడలేకపోతున్నాడు అక్కడ, పాకిస్తాన్ వాళ్ళు ఫీల్డ్లో నిలబడలేకపోతున్నాడు, పరిగెత్తిపోతున్నాడు, ట్యాంకర్ పరిగెత్తిపోతున్నారు. ఆ సిచ్యువేషన్ ఉండి అప్పుడు అరే బచావ్ రే అల్లా బచావ్ అనే పెద్ద పెద్ద కంట్రీలు వేడుకుంటే వాళ్ళు బలవంతం పైన ఫైరింగ్ ఆపించేశారండి. సరే ఓకే అయిపోయింది. అప్పుడు కూడా అంత ఆక్యుపై చేసుకున్న ఏరియాను వదిలిపెట్టి రావాలంటే ఎంత బాధగా ఉంటుందండి. వదిలిపెట్టి వచ్చేసాం. కానీ ఆజాద్ కాశ్మీర్ మనకి పట్టుకున్నది కాశ్మీర్ ఉందే అట్లే ఉండిపోయింది అది, అంతే కదండి. దాన్ని ఆ ప్రస్తాపన చేసి గట్టిగా లేదు మనకి ఆ ఆజాద్ కాశ్మీర్ ఇస్తేనే మేము ఇది ఇస్తాము అని చెప్పి ఎందుకు ముందు పట్టకూడదండి మన వాళ్ళు. అది మనం మాట్లాడేది కాదు.
అంత నాలెడ్జ్ కూడా మాకు లేదు. చెప్పారు ఆఫీసర్లు చెప్పారు కదండి, మనం ఏం లేదు నాన్న, అంతా పైన ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకోవాలా చేసుకోవాలా, మనం నిమిత్త మాత్రమే మన సైనికులమి వాళ్ళు చెప్పింది ఆర్డర్ పాస్ కావాలా అనే పద్ధతిలో నడిచామండి. తర్వాత ఏంటండి, వాళ్ళు ఏంటంటే ఆ ఆజాద్ కాశ్మీర్ నుంచి యుద్ధం చేసేదానికి వాడికి ఇప్పుడు ఇక ధైర్యం లేదు. ఇప్పుడు 2 కంట్రీలు ఉన్నాయి చూడండి, మనకి అటు ఇటు మనం పొంచుకున్నాయి చూడండి. వాడికి ఇప్పుడు మనతో పోరాడి గెలుచుకుంటే అది ఆ తాహత లేదు వాడికి, లేదు. వాడు తెలుసు, భయం వాడికి. 2 యుద్ధాల్లో దెబ్బతిన్నాము. తర్వాత ఈ ఇండియా అంటే ఆ సైనికులు అంటే మనం అంత తేలిక తీసుకోవడం అవసరం లేదు కాదు. వాళ్ళ దగ్గర చిన్న రైఫిల్ ఉంటే చాలండి, పెద్ద మిషన్ కన్నా అటాక్ చేసే అంత గుండెదని వాళ్ళకు ఉందని వాళ్ళకు తెలిసిపోయింది. కాబట్టి కానీ వాళ్ళు ఏంటంటే ఆజాద్ కాశ్మీర్ పట్టుకొని వాళ్ళు అక్కడ టెర్రరిస్ట్ క్యాంపు, బోలెడని టెర్రరిస్ట్ క్యాంపులు ఆజాద్ కాశ్మీర్లో. ఆ టెర్రరిస్ట్ క్యాంపుల్లో ఈ టెర్రరిస్ట్ని మన కాశ్మీర్ బార్డర్కు పంపుతారండి. వాళ్ళు పెద్ద బార్డర్, ఘన జంగల్. అక్కడి నుంచి మన సైనికులు కాపలా కాస్తుంటారు. దొంగ దాటుకు వస్తాడు, లోపలికి వస్తాడు. వాళ్ళు దొంగ దాటుకు వచ్చి లోపలికి వస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేశంలో అరాచకాలు సృష్టించాలి, బాంబులు పెట్టాలి, అన్ని సిటీల్లో పెట్టి పబ్లిక్ని భయపెట్టాలి, అతలాకుతలం చేయాలి అని ఉద్దేశంలో వాళ్ళు ఆ టెర్రరిస్టులు ఉంటారండి. ఇక యుద్ధం చేసే వాడికి లేదు, ఆ ధైర్యం లేదు. ఇటు దేశాన్ని అల్లకొల్లం చేయాలని ఉద్దేశంగా ఆ టెర్రరిజం ఇప్పటికీ పోకుండా స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒక విషయం ఏంటంటేనండి, బార్డర్లో సైనికులు కాపలా కాస్తున్నారండి. అక్కడ బార్డర్లో కాపలా కాసేప్పుడు వాడికి తల్లిదండ్రులు గుర్తురారు, భార్య పిల్లలు గుర్తురారు, వాడికి భారతదేశం గుర్తొస్తుంది. ఇప్పుడు కాపలా కాస్తున్నాడు, వాడు దొంగదాటుగా అవతల నుంచి ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తే ఈ జవాను, ఫైర్ అంటే మామూలు సింగిల్ బుల్లెట్ కాదని, ఇప్పుడు అంతా అధునాతనమైన మిషన్ గన్స్. వాడు ఫైర్ చేశాడంటే 10 రౌండ్లు ఒక్కమారు బుల్లెట్ మనం కాపలా కాసే వాడు శరీరంలోకి వెళ్ళిపోతాయి, వాడు పడిపోతాడు, చచ్చిపోతాడు, పాపం అయిపోయింది. భారతమాత ఒళ్ళేకి ఒరిగిపోయాడు, చనిపోయాడు. కానీ ఇంకొక బుల్లెట్ ఉందండి, ఆ బుల్లెట్ ఆ చనిపోయిన సైనికుడు ఇంటికి పోతుందండి. చనిపోయిన సైనికుడు ఇంటికి వెళ్ళిపోతుందండి. అది వెళ్ళిపోయి డోర్లో తడుతుంది, డోర్ శబ్దం చేస్తుంది, పోయి ఈ బుల్లెట్ పోయి డోర్ ఓపెన్ చేస్తాడు తల్లిదండ్రులు. ఆ బుల్లెట్ ఏముంటుందండి, యువర్ సన్ ఈజ్ నో మోర్ అంటుంది. అయిపోయింది. ఈ బుల్లెట్ పోయి ఆ మెసేజ్ ఉందే, ఆ తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు ఉన్నారే వాళ్ళంతాను, వాళ్ళ గుండెలు దూసుకుని వాళ్ళ గుండెలు గాయం చేస్తుందండి. అది మాయని గాయం అండి. అది మిగులుతుందండి లాస్ట్ చివరికి ఆ సైనికులకి. అటువంటి సైనికులకి ఒక్కమారు మీరు ఈ మనం ఇప్పుడు ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేస్తాము, భారత మాత చెప్తాము, ఆఖరిన ఒక్కమారు మీరు జనగణమన అయిపోయిన తర్వాత వీర జవాన్లకు జై అని ఒక్కమారు అన్నానంటే చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ సైనికులు కూడా మా వెనకలు ఎంత ఉన్నారు, మమ్మల్ని ఎంత అండగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు ఉన్నారు అని నిర్భయంగా, ఇంకా గుండె ధైర్యం ఇంకా కొంచెం వాళ్ళకు మనోధైర్యంగా పెంచిన వాళ్ళు అవుతారండి మీరు. ఇంకేం చెప్పాలండి, అది ఇంకొకటి విషయం చెప్పాలంటేనండి, మా 1971 వారిలో జనరల్ మానిషా, ఫీల్డ్ మార్షల్ మానిషా, ఆయన ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. ఆయన గురించి ఒక్క 2 విషయాలు చెప్పాలనుకున్నానండి నేను. 71 వార్లో ఈయన జనరల్ మానిషా అండి, ఫీల్డ్ మార్షల్ మానిషాగా ప్రమోట్ అయ్యాడండి. తర్వాత ఈయన గురించి కొద్దిగా చెప్పాలండి, ఈ ఫీల్డ్ మార్షల్ గురించి కొద్దిగా చెప్పాలనుకున్నానండి. ఈయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఎవరి మాట వినేవాడు కాదండి. ఈయన ఎవరి మాట వినండి, ఎవరి మాట అంటే డిసిప్లిన్ తప్పడు, డిసిప్లిన్గా ఉంటాడు. కానీ ఈ మన రాజకీయ నాయకులు ఉన్నారే,
రాజకీయ నాయకులు వాళ్ళకి ఈ మాట ఇతను వినేవాడు కాదండి. ఎగ్జాంపుల్ అండి, 1971 వారప్పుడు వార్ రూమ్లో వీళ్ళంతా ఓకే ఓకే వెంటనే పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలి అంటేను ఈ జనరల్ నుండి సార్ ఇప్పుడు కాదండి, దానికి టైం పడుతుంది, వెంటనే పరుగులు చేసే పని కాదండి ఇది, వెంటనే దానికి టైం కావాలండి, కొద్దిగా టైం ఇవ్వండి అంటే మేము డిక్లేర్ చేసిన తర్వాత చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా కాదంటావయ్యా జనరల్ అంటే నో సార్ నా జవాన్లు నేను చంపుకోలేను అంటాడు. అయ్యా మరి జీతాలు తీసుకుంటే ఎందుకు అని రాజకీయ నాయకులు అడుగుతారు. అయ్యా సార్ రాజకీయ నాయకులు మీరు మీది చూసుకోండి, ఆర్మీని చూసుకునేవాడిని నేను, నా జవాన్లు నేను చంపుకోలేను. మా జవాన్ ఉండేది శత్రువుని చంపేదానికి, కానీ వాళ్ళని శత్రువుని చంపేదానికి ఉన్నారు కానీ వాళ్ళు చచ్చిపోయేదానికి కాదు, నా జవాన్లు అట్లా పంపను నేను అని అక్కడ స్టాప్ చేశారు అన్నమాట. కానీ ఇందిరాగాంధీ ఈ మాటలు కొంచెం అర్థం చేసుకోగలరు. మళ్ళీ అక్కడేమంటారంటే వాళ్ళు ఇంకొక నాయకులు గారు, మరి నువ్వు గెలుస్తావు నమ్మకం ఏంటి, నువ్వు చెప్పిన టయానికి నువ్వు అవార్డు చేసి గెలుస్తావు ఏంటి, నమ్మకం ఏంటంటే సార్ నా స్టార్స్ ఉన్నాయే భుజం పైన ఉండే జనరల్ స్టార్స్, ఈ స్టార్స్ని నేను రెండు ఒలిసి పెట్టి ప్రధానమంత్రి టేబుల్ పైన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతానండి, అంతేకాని నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అంటే ఆమె అర్థం చేసుకోగలదు ప్రధానమంత్రి. బట్ ఆయన ప్రకారమే నడిచింది, వార్ సక్సెస్ అయ్యారు. బంగ్లాదేశ్లో 93,000 ప్రిజనర్స్ని మనం పట్టుకున్నామండి ఈయన అండర్లో. వరల్డ్లో వాళ్ళు 93,000 ప్రిజనర్స్ పట్టుకొని వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళకి ప్రతి ఒక్కటి మార్నింగ్ టూత్ పేస్ట్ నుంచి ఈవినింగ్ నైట్లో పడుకుండే ఓడమస్ వరకు సర్వ సప్లై చేసి వాళ్ళని పేరున వీళ్ళకి రెడ్ క్రాస్కి పేరున అప్పచెప్పి వాళ్ళు పాకిస్తాన్లో హ్యాండ్ ఓవర్ చేశారండి. అది మన మానవతా దృక్పథము, విశాల హృదయం అండి మన జవాన్లది. అది వచ్చేప్పటికీ విశాల హృదయం కూడా ఉంది ఇక్కడ మన వాళ్ళకి. తర్వాత 1971 వారిలో 48 or 47 మెంబర్స్ మన ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ పట్టుబడితే పేపర్లో పబ్లిష్ చేశాడు మొదట. మళ్ళీ అదేంటంటే మా దగ్గర ఎవరు లేరు, ఏ సైనికులు లేరు, మీ భారత సైనికులు లేరని ఒక్క సైనికుడు మనకు వాపసు ఇవ్వలేదండి. మనం 63,000 సైనికుల్ని వాళ్ళకి అప్పచెప్పామండి. అదండి వాళ్ళకి మనకు తేడా. ఇంకొకటి చిన్న విషయం అండి, కార్గిల్ వార్లో ఎంత సఫర్ అయ్యామండి, ఎంత వందల మంది చనిపోయారండి మన వాళ్ళు. ఎట్టకేలకి బటాలిక్ సెక్టారు, టైగర్ హిల్స్ టాప్లో పోయి వాళ్ళని టాప్లోకి ప్రాణాలు పోగొట్టుకొని పైకి పోయి ఆక్యుపై చేసుకున్నామండి. ఆఖరి ఎంతమంది బయటికి పోయిన తర్వాత మన వాళ్ళు హ్యాండ్ గ్రెనేడ్స్, రైఫిల్స్తో వాటితో తుపాకులతో వాళ్ళని మట్టుబెట్టారండి. అక్కడే పాకిస్తాన్ సైనికుల్ని మట్టుబెట్టిన తర్వాత మీ సైనికుల్ని తీసుకోండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి, మాకు వద్దనేసారు సైకిల్ బాడీస్ని. అట్లా కాకులకి, గద్దలకి, కుక్కలకి, నక్కలకి వదిలిపెడతామండి మన ఇండియా అండి, మన విశాల హృదయం మంది. మన జవాన్లే అక్కడ పెద్ద డిచెస్ తవ్వి, రెక్టాంగులర్ డిచెస్ తవ్వి శ్రీనగర్ నుంచి హెలికాప్టర్లో వాళ్ళ పూజారి ఉంటాడు మౌల్వీని వాళ్ళని హెలికాప్టర్లో తీసుకొచ్చి వాళ్ళ ముస్లిం సంప్రదాయం ప్రకారం వాళ్ళది చేయించారండి, ఊపి చేయించారండి మన సైనికులు, స్ట్రెచర్లో మోసి చేశారండి. అదండి మన మానవతా దృక్పథం అనేది, వాళ్ళలో అది లేదండి. అదండి మన విశాల హృదయం అనేది. సరే ఇంకా ఏం చెప్పగలరండి? జై హింద్ అండి, జై హింద్ అండి, జై హింద్ అండి.